హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చీకటి తానే గొప్ప అనుకుంటుంది, అయితే దీపం తన అహాన్ని తలకిందులు చేస్తుంది. ఒకరికి ప్రశాంతత లేకుండా చేద్దాం అనే ఆలోచన మొదట నీ ప్రశాంతతనే దూరం చేస్తుంది. సముద్రాన్ని చూడగలం, కానీ అందులో దాగి ఉన్న ఉప్పుని చూడలేము. అదేవిధంగా మనుషుల్ని చూడగలం, కానీ వారి మనసులో ఏముందో చూడలేము. నీకు నచ్చినట్టు బ్రతకాలంటే ధైర్యం కావాలి. ప్రపంచానికి నచ్చినట్టు బ్రతకాలంటే సర్దుకుపోవాలి. ఏ ఆయుధాలు వాటి అంతట అవి హానికరం కావు. కోపాన్ని నియంత్రించుకోలేని మనిషి చేతిలో పడినప్పుడే అవి హానికరంగా మారుతాయి. యుద్ధం తప్పదు అంటే అరిచేయి కూడా ఆయుధమవుతుంది. వద్దనుకుంటే గొడ్డలు కూడా కట్టెలు కొడుతుంది. సంకల్పం ఒక్కటే నిజం, మిగిలినదంతా కల్పితం. మనకున్న సమస్యలకు 2 కారణాలు. 1 మర్చిపోవలసినవి గుర్తించుకోవడం, 2 గుర్తించుకోవలసినవి మర్చిపోవడం. అసూయపడేవారితో నీ అభివృద్ధి గురించి చెప్పుకోవడం, ఆశపడేవారితో నీ ఆలోచనను పంచుకోవడం మూర్ఖత్వం. నీ గురించి నువ్వు ఎక్కువగా చెప్పుకోవద్దు. ఇతరులు చెప్పుకునే విధంగా ప్రవర్తించు. గెలిచినప్పుడు పొంగిపోకుండా, ఓడినప్పుడు కృంగిపోకుండా ఉండు. సంతోషం నీ సొంతమవుతుంది. ఓడిపోతానన్న భయం గెలుపుని దక్కనివ్వకుండా చేస్తుంది. దురాశపరుడైన వ్యక్తిని ధనంతోనూ, మొండిఘటాలను అభినందనలతోనూ, అవివేకిని ఆశయంతోనూ, పండితుడిని నిజంతోనూ జయించవచ్చు. మన మాటల్లో ఇష్టాన్ని, మన కళ్ళల్లో కష్టాన్ని తెలుసుకున్న వాళ్ళు మన నిజమైన ఆత్మీయులు. బంధం ఏదైనా సరే బాధ పంచుకునేలా ఉండాలి, కానీ బాధ పెట్టేలా ఉండకూడదు. కష్టాన్ని సవాలుగా తీసుకుంటే నీవే ఓ సందేశం, నీవే ఓ ఆదర్శం. ప్రతి మనిషికి తన జీవితం తనకు చాలా ముఖ్యం. ఒక మనిషిపై పంతానికి పోయి పతనాన్ని కొని తెచ్చుకోకండి. స్వశక్తిపై ఆధారపడిన వ్యక్తి ఎప్పుడూ సంతోషంగా ఉంటాడు. ఇతరులపై ఆధారపడిన వ్యక్తి ఎప్పుడూ నిరాశకు గురవుతూనే ఉంటాడు. నీవు పనికిమాలిన బంధాలను, బంధుత్వాలను ఎప్పుడు వదిలేస్తావో అప్పుడు మనశ్శాంతి పొందుతావు. ఏదైనా పని మొదలు పెడితే మధ్యలో ఆపవద్దు. ఫలితం గురించి ఆలోచించకుండా పని పూర్తి చేయడమే మనిషి పని. పొడమిలోకి వచ్చాక పూడ్చి పెట్టే వరకు పోరాడాల్సిందే, వేరే మార్గం లేదు. మనిషి ఆరోగ్యం కంటే ముఖ్యమైనది, విలువైనది ఏమీ లేదు. ఆరోగ్యం ఉంటే అన్నీ సంపాదించవచ్చు. నిన్నెవరైనా తప్పు పట్టారంటే నువ్వు తప్పు చేస్తున్నావని కాదు, నువ్వు చేస్తున్న పని వారికి నచ్చట్లేదన్నమాట. రాపిడి లేనిదే వజ్రం ప్రకాశించదు, అలాగే కష్టాలు లేనిదే మనిషి పరిపూర్ణత చెందలేడు. పట్టుకున్న దాన్ని విడిచిపెట్టకు. విడిచిపెట్టే ఉద్దేశం ఉన్నప్పుడు పట్టుకోకు, అది ఆశయమైన బంధమైన. జీవితంలో గొప్పవాడివి కావాలంటే కలలు కనే ధైర్యం ఉండాలి. ఆ కలల కోసం కష్టపడే దమ్ము ఉండాలి. ఎప్పుడూ కింద పడిపోవడం గొప్ప కాదు, పడిపోయినప్పుడల్లా మళ్ళీ పైకి లేవడమే గొప్ప. విలువైనది ఎప్పుడూ ఆ విలువ తెలిసిన వారికే దొరుకుతుంది, అది వస్తువైనా బంధమైనా. నువ్వు మొదలు పెట్టాలంటే గొప్పవాడివి అవ్వక్కర్లేదు, కానీ గొప్పవాడివి అవ్వాలంటే మాత్రం ఖచ్చితంగా మొదలు పెట్టాలి. కోర్కెలు లేని జీవితాన్ని నువ్వు కోరుకుంటే చింతలేని జీవితం నీ సొంతం అవుతుంది. జీవితంలో ఉన్నత స్థాయికి ఎదిగే వరకు చెవులను మూసుకో, ఎదిగిన తర్వాత నోటిని మూసుకో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి పెట్టుకోండి, ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియోని మిస్ కాకుండా చూడొచ్చు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి.